ఉదయకాల ప్రార్థన. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, సర్వలోకమును నోటి మాట ద్వారా సృజించిన దేవా, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము. అయా, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా కాపాడి మమ్మల్ని రక్షించి, మా కుటుంబాన్ని రక్షించి, మీ కృపలో భద్రపరుచుకొని కావలసిన నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచి, ఈ యొక్క ఉదయకాలమున మరొక సూర్యోదయంను చూడడానికి మా అందరినీ కూడా సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు తండ్రి, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం నాయన. అయా, ఈరోజు మమ్మల్ని మేము సజీవ యాగముగా సమర్పించుకుంటున్నాము. మీ చిత్తమును మా అందరి జీవితములలో మీరు నెరవేర్చండి. మీకు ఆయాసకరముగా మేముండకుండా మాకు సహాయము దయచేయండి నాయన. ఎస్ లార్డ్, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును అని ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం ద్వారా ప్రభువా మీరు సెలవిస్తూ ధైర్యపరుస్తున్నారు. ఈ రోజున ఏ ప్రతికూల పరిస్థితులు మా జీవితాల్లో ఉన్నా, ఎటువంటి ఆటంకాలు మా జీవితాల్లో ఉంటున్నా, ఎవరు మమ్మల్ని ఏమి చెయ్యాలి అనుకున్నా దేనిని బట్టి కూడా భయపడకుండా అయా మేము ముందుకు వెళ్ళిపోతూ ఉండాలని. ఎందుకు అంటే మీరు మా ముందర నడిచి మమ్మల్ని రక్షిస్తారు, మాకు విజయాన్ని ఇస్తారు, మాకు ప్రతి పనిలో తోడై ఉంటారు, మాకు సహాయాన్ని దయచేస్తారు అని చాలా సుస్పష్టముగా లేఖనముల ద్వారా సెలవిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాలంలో లేవగానే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. అయా, వారు ఏ కార్యాలైతే ఈరోజు చెయ్యాలని అనుకుంటున్నారో, ఎటువంటి ఆలోచనలు వారికి కలిగి ఉన్నవో వాటన్నిటిని బట్టి తండ్రి మీ పాద సన్నిధిన చేరి మొరబెడుతున్నాము. మీరే వారందరికీ తోడై ఉండండి. చేస్తున్నటువంటి ఉద్యోగములలో, వ్యాపారములలో, పరిచర్యలలో, చేతి పనులలో, వ్యవసాయపు పనులలో ఏ పనులైతే వారు కలిగి ఉన్నారో ఆ పనులన్నిటిలోనూ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి బహుగా దీవించమని, బహుగా ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. ఆగిపోయిన పనులు కూడా నాయనా మీ కృపను బట్టి మరలా కొనసాగింపబడుటకు కృప దయచేయండి. అదే రీతిన నూతనమైన పనులు ఈరోజు ప్రారంభిస్తున్నారు, శుభకార్యాలు ఈరోజు జరుపుకుంటూ ఉన్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. అయా, ప్రార్థిస్తున్నాము. ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. వెళుతున్న మార్గాలు, వస్తున్న మార్గాలు ప్రభువా మీ చేతికి అప్పగిస్తున్నాము. ఏ అపాయం, ఏ ప్రమాదం, ఏ సమస్య అయా మా దగ్గరికి రాకుండా ఈ రోజంతా మమ్మల్ని భద్రపరచండి. అయా, క్షేమముగా మేమందరం మరలా మా ప్రాంతాలకు, మా గమ్యస్థానాలకు చేరబడులాగున మీ యొక్క సహాయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళుతున్నారు. రిజల్ట్స్ కోసం నాయనా బిడ్డలు వెయిట్ చేస్తూ ఉన్నారు. అయా, బిడ్డలకు సహాయము దయచేయండి. అయా, వారికి మంచి జ్ఞానము, తెలివితేటలు, జ్ఞాపక శక్తిని దయచేయండి. వారు క్వాలిఫై అవ్వడానికి, సెలెక్ట్ అవ్వడానికి కృప అనుగ్రహించండి ప్రభువా. అయా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు. ఏ రిపోర్ట్స్ కోసం వెళుతున్నప్పటికీ, ఎటువంటి డెలివరీస్ విషయంలో, ఆపరేషన్స్ విషయంలో కూడా మీ సహాయము దయచేయండి. అనుకూలంగా అక్కడున్న పరిస్థితులు మార్చండి, రిపోర్ట్స్ను మార్చండి, టెస్టులను మార్చండి నాయనా. థ్యాంక్ యూ లార్డ్. అదే విధముగా నాయనా, ఈ రోజున గృహములలో బిడ్డలు ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుడు కూడా వారి దరికి రాకుండా, వారిని ముట్టకుండా నాయన ఈరోజు భద్రపరచండి అయా. అదే రీతిన మీరు మాకిచ్చిన ఈ విలువైన సమయాన్ని, ప్రతి నిమిషాన్ని కూడా వినియోగించుకునే హృదయం మాకు దయచేయండి ప్రభువా. ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరికీ, వారి కుటుంబాలకును ఏ లోటు లేకుండా, ఎటువంటి లేమి లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా, ఎటువంటి అప్పుల బాధలు లేకుండా నాయన ఈ రోజంతను సమృద్ధి వైపుకు వారిని నడపండి, ఆశీర్వదించండి, ఫలింప చేయండి నాయన. అదే విధముగా ప్రభువా
అయా ప్రతి ఒక్క బిడ్డకు కూడా సమాధానకరమైన నెమ్మదికరమైన జీవితాన్ని దయచేయండి. గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు, పగలు, ప్రతీకారాలు ఏవి లేకుండా అయా నెమ్మదికరమైన జీవితము ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాము. అదే విధముగా ఈ లోకాన్ని చూసి మేము మోసపోకుండా, లోక మాయలు మేము పడిపోకుండా సహాయం దయచేయండి అయ్యా. వాక్య జ్ఞానం అనుగ్రహించండి అయా. మీ కృపను బట్టి, మీరు చూపిన దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును పేరు పేరున దీవించి ఆశీర్వదించండి నాయన. మేమును స్వార్థను ప్రకటించే వ్యక్తులుగా, రాజ్యవ్యాప్తులు పాలిభాగస్తులుగా ఉండే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.